for you. Like, yeah. ముందుగా శివరాత్రి రోజు పొద్దున్నే మేము పిలవగానే మా కోసం వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమాని లాస్ట్ 1 వీక్ 10 డేస్గా మీడియా ద్వారానే ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. మాకు బాగా సపోర్ట్ చేస్తూ మాతో పాటు ఉంటూ ప్రతి అవర్లీ బేసిస్లో నాకు తెలిసిన అందరు మీడియా వారు అవర్లీ బేసిస్లో నాతో టచ్లో ఉన్నారు. ఎలా జరుగుతుంది, కలెక్షన్ ఎలా ఉంది, టాక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది అందరూ నాతో కంటిన్యూస్గా లాస్ట్ 2 డేస్ ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతో వాళ్ళ సినిమాగా ఫీల్ అయ్యి నాతో ఫాలోఅప్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది మీడియా వారికి నేను చెప్పేది, బట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మాకు ఈ సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ఈ సినిమా పక్కా తెలుగు ప్రేక్షకులకి చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మిగిలిపోతుంది, ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పాను. ఆ మాట ఇప్పుడు నిజం చేసిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ. నేను ఆ రోజు ఈ సినిమా బాగోకపోతే, మీకు నచ్చకపోతే ఇంకొకసారి మైక్ పట్టుకొని మాట్లాడనని చెప్పాను. ఆ మాట నేను ఫ్లోలో, అంటే కాన్ఫిడెంట్గా ఫ్లోలో చెప్పేశా. నేనేం ఆలోచించకుండా మామూలుగా నా మైండ్లో అనిపించింది అని చెప్పాను. ఆ రోజు సాయంత్రం అంతా నన్ను గట్టిగా వేసుకున్నారు అందరూ. ఏదో వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారని. నిజంగా జెన్యున్గా హార్ట్లోంచి వచ్చిందే చెప్పాను. నాకు తెలుసు అలా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని, బట్ స్టిల్ హార్ట్లోంచి వచ్చిందే ఇచ్చాను. అది ఇవాళ నా మాట నిలబెట్టుకున్నాను. నిజంగా మంచి సినిమా ఇచ్చి ప్రేక్షకులకి అందరూ ఆదరిస్తున్నారు. సో నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఫర్దర్ సినిమాలు చేయడానికి కానీ, మంచి సినిమాల కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్, ఈ సినిమా మొత్తం డైరెక్టర్ గారే అండి. అంటే ఇఫ్ డైరెక్టర్ విజన్, డైరెక్టర్ రాసుకున్న రైటింగ్, అవన్నీ తను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో ఎగ్జాక్ట్లీ తను అనుకున్నది అది ప్రజెంట్ చేసి ఈ సినిమాని కొత్తగా చూపించి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చి, లవ్ స్టోరీ కావాల్సిన ఫ్రెష్ ఫీల్ ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చి బ్యూటిఫుల్గా తీశారు. సో ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అంతా ఫస్ట్ డైరెక్టర్ గారికే చెందుతుంది. అండ్ డైరెక్టర్ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మళ్ళీ చెన్నై ఫ్లైట్ ఎక్కకూడదు. మీరు హైదరాబాద్లోనే ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండి మీ నెక్స్ట్ ఫర్దర్ సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల కోసం, మా కోసం ఇక్కడే ఉండి మా తెలుగు హీరోలతో ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత సాంగ్స్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలానే హీరో సంతోష్ శోభన్ గారి గురించి కూడా చాలాసార్లు చెప్పాను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్లో. సో యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి నేను చాలామంది మా డైరెక్టర్స్ ఫ్రెండ్స్తో, ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నప్పుడు అందరూ అసలు లవ్ స్టోరీస్కి సంతోష్ చాలా బాగుంటాడు, సంతోష్తో లవ్ స్టోరీ ప్లాన్ చేయాలి అని కంటిన్యూస్గా అదే కాన్వర్జేషన్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ ఒక హీరోని కలిసినప్పుడు కూడా లేదు సంతోష్కి లవ్ స్టోరీస్ పడాలి గట్టిగా అని అన్నారు. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గారు తర్వాత, తరుణ్ గారి తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్కి మీరే చాలా గట్టిగా ఒక 10 లవ్ స్టోరీస్ చేసి లవ్ స్టోరీ హీరోగా, లవర్ బాయ్గా నిలిచిండిపోవాలి. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. యూవీ క్రియేషన్స్, నేను, మా అజయ్ గారు అందరం కలిసి సంతోష్ అండ్ మానస వారణాసితో ఇంకొక లవ్ స్టోరీ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ February 14th మళ్ళీ లవ్ స్టోరీతో February 14th వచ్చి మళ్ళీ హిట్ కొట్టబోతున్నాము. అలాగే సాయి రాజేష్ గారు ఎస్కేన్తో సంతోష్ ఆల్రెడీ ఇంకొక లవ్ స్టోరీ ప్లాన్లో ఉన్నాడు. సో కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్తో వచ్చి అదరగొట్టబోతున్నారు.
ఆ సెకండ్ సినిమాకి అయితే గౌరవ్ హరి మ్యూజిక్ ఆల్రెడీ పాటలు అయితే నా మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాయి రోజు విని విని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ పేరు బ్యూటిఫుల్ పేరు. సో మళ్ళీ మేమే అది రిపీట్ చేసి మళ్ళీ February 14th థియేటర్ ముందుకు వీళ్ళిద్దరిని తీసుకొస్తాము. అంటే మధ్యలో వేరే సినిమా చేసుకోవచ్చు మీరు, బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి అంటే నా మనసులో వచ్చే ఒకే ఒక మాట, కనిపించిన దేవుడు ఒకడు, కనిపించిన వినిపించిన దేవుడు ఇంకొకరు. వంశీ గారు, విక్కీ గారు. ఒకళ్ళు కనబడరు అసలు, ఇంకొకరేమో కనిపిస్తారు కానీ మాట్లాడరు. నిజంగా వాళ్ళ డెడికేషన్, ప్యాషన్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రీసెంట్గా ఈ సినిమా లాస్ట్ 1 వీక్ వంశీ గారు చెన్నైలోనే ఉండి ఆర్ఆర్ మిక్సింగ్ కాపీ బయటికి వెళ్ళే వరకు, అంటే ఆయన చేసిన పెద్ద పెద్ద సినిమాల ముందు ఇది చాలా చిన్న సినిమా. బట్ స్టిల్ ఏ సినిమా అయినా అంతే ప్యాషనేట్గా, అంతే ఇదిగా పట్టుకొని లాస్ట్ వరకు కాపీ దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా వంశీ గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మన ప్రీమియర్స్ పడగానే, అదే మీకు చెప్పే కదా వాళ్ళు కనబడరు మీడియా ముందుకి. సో ప్రీమియర్స్ పడిన తర్వాత మేము అయిపోయి బయటికి రాగానే కింద AAA దగ్గర, తర్వాత మేము సినీపోలీస్కి వెళ్ళాము అదే రోజు నైట్. లిటరలీ మాతో పాటు వచ్చి కార్లో కూర్చొని వంశీ గారు అయితే సినీపోలీస్లో షోలోకి వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడి సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకుంటున్నారు. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా నాకు అది అలవాటు, నేను అది చేస్తాను. బట్ 13 years అయింది మిర్చి వచ్చి, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. వాళ్ళు ఇంకా అంతే డెడికేషన్తో మాతో పాటు తిరుగుతున్నారు. నేను నైట్ కూడా విక్రమ్ గారు విమల్ థియేటర్కి వచ్చారు. కంటిన్యూస్గా అంటే సంవత్సరం మొత్తం మాట్లాడిన ఫోన్ కాల్స్ లాస్ట్ 2 daysలో మాట్లాడిస్తున్నారు నాతో. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అసలు మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు. సేమ్ మ్యాటర్ ఇద్దరికి పోస్ట్ చేస్తున్నాం, అంత గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నారు ఇద్దరు. సినిమా జనాల్లోకి తీసుకెళ్లాలని, సినిమా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. నిజంగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాస్ తీసుకొని రావాలని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి. ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి నిజంగా మేము రుణపడి ఉంటాము. సో యాక్చువల్లీ ఇందాకే ఒక చిన్న థాట్ వచ్చింది, మా డిజిటల్ టీం చెప్పారు. సో ఈ వ్యాలంటైన్స్ డేకి, అంటే వ్యాలంటైన్ డే అయిపోయింది, బట్ స్టిల్ వ్యాలంటైన్ డేకి మన వాళ్ళ పార్ట్నర్కి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ చేయాలనుకొని గిఫ్ట్ చేయలేకపోయినవి ఏమైనా ఉంటే మేము ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న హ్యాష్ట్యాగ్ అది చేద్దాం అనుకుంటున్నాము. సో కొంతమందికి ఇది ఒక మెమరబుల్ సినిమా, అంటే మాకు ఒక మెమరబుల్ సినిమా ఇది, మాకు మా టీంకి అందరికీ మెమరబుల్ సినిమా. సో మా ఆడియన్స్ కూడా చిన్న చిన్న మెమరీస్ ఏదైనా తీర్చాలి అనేది మా ఇంటెన్షన్. సో నెక్స్ట్ 1 week కొంతమంది ఆడియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక చిన్న, వాళ్ళ పార్ట్నర్స్కి ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోయినా కొన్ని మెమరబుల్ థింగ్స్ మేము గిఫ్ట్ చేసి ఆ మెమరీస్ వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బంగారం, వెండి, కార్లు, ఫ్లాట్లు ఇలాంటివి కాకుండా ఏదైనా, అదే తెలుసు, డైమండ్ రింగ్లు, అంటే అలాంటివి కాకుండా జెన్యూన్గా మీరు దూరంగా ఉండి కలవలేకపోయినా, ఏదైనా గిఫ్ట్ పంపించలేకపోయినా, ఏమైనా ఉన్నా మీకు ఒక మెమరీ క్రియేట్ చేయాలి అనేది మా ఉద్దేశం. బట్ మరి మీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపాలనేది మా ఉద్దేశం కాదు. అందుకే ఇది కొంచెం కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఇంకొన్ని గంటల్లో దీన్ని అనౌన్స్ చేస్తాము. అండ్ కలెక్షన్స్ కూడా నిన్న మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి డబల్ అయ్యాయి కలెక్షన్స్. సెకండ్ షో అయితే హైదరాబాద్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అండ్ మెయిన్ సెంటర్స్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ ఫుల్స్. ఇవాళ శివరాత్రి, ఇవాళ హాలిడే, రేపు హాలిడే. ఈ 2 రోజులు కలెక్షన్స్ చాలా బాగుంటాయని బిలీవ్ చేస్తున్నాను. అండ్ రేపటి నుంచి కూడా సంతోష్ గారిని, మానస గారిని తీసుకొని
వేరే ఏరియాస్కి వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇవన్నీ థియేటర్ విజిట్స్, టూర్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆ స్కెడ్యూల్స్ కూడా ఇవాళ కానీ రేపు మార్నింగ్ కానీ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధీరజ్ గారు. క్లారిటీ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఒక